ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 1వ తేదీ మొదలు వృషభ రాశి వారు ఇక వెనక్కి తిరిగి చూడరు. మీ కష్టం ఇప్పుడు భారీ ఫలితం ఇవ్వబోతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క సంఘటన మీ జీవితాన్ని మార్చివేస్తుంది. జూన్ 1వ తేదీ మొదలుకొని వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాల మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఆర్థికంగా కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఆత్మస్థైర్యం మీకు ప్రధాన బలంగా నిలుస్తుంది. ప్రారంభించిన పనుల కార్యక్రమాల్లో విజయ సాధన ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాలలో స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. మీ వినయం, సమతుల్య ఆలోచనలు కూడా మీకు గొప్ప గౌరవాన్ని తెస్తాయి. శ్రీమన్నారాయణ స్మరణ మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగ, వృత్తి రంగాలలో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు కూడా లభిస్తున్నాయి. ఒక్కసారి అనేకమైన పనులు చేయకుండా క్రమ పద్ధతిలో ముందుకు సాగడం చాలా మంచిది. వినయం, సహనం మీకు మంచి గౌరవాన్ని అందిస్తాయి. స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. శ్రీమన్నారాయణ మూర్తి నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. జూన్ 1వ తేదీ నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో భారీ మార్పులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నెమ్మదిగా సాగినటువంటి మీ జీవితం ఇక స్పీడ్లో ముందుకు దూసుకెళ్లబోతోంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది. వృషభ రాశి వారు సాధారణంగా చాలా ఓర్పుతో ఉండేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు చెప్పకుండా మౌనంగా భరిస్తూ ఉంటారు. కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడతారు. కానీ చాలాసార్లు మీ మంచితనాన్ని చాలామంది బలహీనతగా తీసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది పూర్తిగా మారబోతుంది. జూన్ 1వ తేదీ తర్వాత జరిగే ఒక్క సంఘటన మీ యొక్క జీవితానికి అసలు టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో పెద్ద అవకాశం కావచ్చు, లేదా మీకు రావాల్సినటువంటి గౌరవం, డబ్బు, పేరు ఒకేసారి రావచ్చు. మీరు కూడా ఊహించిన స్థాయిలో అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టం ఒక్కసారిగా ఫలితం ఇవ్వబోతోంది. ఆర్థికంగా బలపడే సమయం వచ్చేసింది. కెరియర్లో ఎదుగుదల కనిపిస్తోంది. ఇంట్లో శుభవార్తలు వినిపించబోతూ ఉన్నాయి. సమాజంలో మీ విలువ, గౌరవం పెరుగుతుంది. ప్రత్యేకంగా వృషభ రాశి వారికి సమయంలో వచ్చే అవకాశాలు అసలు వదులుకోవద్దు. ఎందుకంటే ఈ అవకాశాలు మీ భవిష్యత్తునే మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మీరు ఇప్పటి వరకు కూడా కలగని జీవితం ఇప్పుడు నిజమయ్యే దిశలో ఉంటుంది. మిమ్మల్ని ఎగతాళి చేసిన వారే ఇక మీ యొక్క విజయాన్ని చూసి నోరెళ్ళబెట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఎంత పెద్ద స్థాయికి వచ్చినా ఎలా వెళ్ళారు అని చాలామంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. మీ కష్టం, మీ సహనం, మీ యొక్క నమ్మకం కూడా ఇప్పుడు మీకు రాజయోగంలాగా మారిపోతుంది. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులే కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు తగ్గి ఆనందం పెరుగుతుంది. దూరమైన వ్యక్తులు మళ్ళీ దగ్గర కావచ్చు. కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయం మీకు వచ్చిన గొప్ప అవకాశం కాబట్టి భయపడకుండా ముందుకు వెళ్ళండి. ఇతరుల మాటలు వినకుండా మీ యొక్క లక్ష్యం పైన ఫోకస్ పెట్టండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మీకు ఒక పెద్ద ప్లాన్ సిద్ధం చేస్తూ ఉన్నాడు. జూన్ 1వ తేదీ తర్వాత వృషభ రాశి వారు ఇక వెనక్కి తిరిగి చూడరు. మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది ప్రారంభం అవబోతోంది. డబ్బు, గౌరవం, విజయం ఇప్పుడు మీ వెంట నడవబోతున్నాయి. ఒక్క సంఘటన మీ జీవితాన్ని అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో మార్చివేయబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు. మీ జాతకంలో కనిపిస్తున్నటువంటి మార్పులు జూన్ 1వ తేదీ నుండి కూడా వచ్చే గొప్ప యోగాలు ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో ఎదురైనటువంటి ఆటంకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ సమయంలో తొలగిపోతాయి. మీరు ఎన్నాళ్ళుగానో నా టైం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి ఉంటే కనుక ఆ సమయంలో ఇప్పుడు వచ్చేసిందండి. మీరు పడిన ప్రతి కష్టము, ప్రతి కన్నీరు, ప్రతి అవమానము కూడా ఇప్పుడు విజయంగా మారబోతుంది. చాలామంది మిమ్మల్ని చూసి ఇవాల్టి వరకు కూడా ఏమీ సాధించలేకపోయారు అని అనుకుని ఉండవచ్చు. కానీ అదే వారు ఇంకొన్ని రోజుల్లో మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యంతో మాట్లాడుకోబోతూ ఉన్నారు. జూన్ మొదటి వారం నుండి కూడా మీ జీవితంలో ఒక భారీ మార్పు కనిపిస్తోంది. ఒక ఫోన్ కాల్, ఒక ఉద్యోగ అవకాశం, ఒక డబ్బు విషయమో, లేదా ఒక విదేశీ అవకాశం, లేదా ఒక
పెద్ద వ్యక్తి సహాయం ఇవేమైనా సరే మీ యొక్క జీవితాన్ని పూర్తిగా కొత్త దారిలోకి తీసుకువెళ్ళే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారు చాలా కష్టపడేవారు. మీరు ఒక్కసారిగా లక్ష్యం ఫిక్స్ అయితే ఆగరు. కానీ మధ్యలో వచ్చిన అడ్డంకులు, ద్రోహాలు, ఆర్థికపరమైన సమస్యలు కూడా మిమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టాయి. ఇప్పుడు మీరు ఆ బాధలన్నింటినీ ముగింపు సమయం దగ్గర పడింది. ఆర్థికంగా మీరు ఊహించిన స్థాయిలో ఎదగబోతూ ఉన్నారు. నిలిచిపోయిన డబ్బులు వస్తాయి, అప్పుల భారం తగ్గుతుంది, బిజినెస్లో లాభాలు పెరుగుతాయి, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంతకాలం కూడా మీకు దూరంగా ఉన్నటువంటి అదృష్టం ఇప్పుడు మీ వెంట నడవబోతుంది. మీరు చేసే పనులలో విజయ శాతం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ యొక్క గౌరవం మరింతగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా జూన్ నెలలో వృషభ రాశి వారికి రాజయోగం లాంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొనాలని అనుకున్నటువంటి వస్తువు, నిర్మించాలని అనుకున్నటువంటి ఇల్లు, చేరాలని అనుకున్నటువంటి స్థానం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి రావడం ప్రారంభం అవుతుంది. ప్రేమ విషయాల్లో కూడా మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా బాధపడుతున్నటువంటి వారికి మంచి వ్యక్తి జీవితంలోకి రావచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి పెళ్లి విషయాలు కూడా ముందుకు వెళ్ళే అవకాశము ఉంటుంది. కానీ ఒక్క జాగ్రత్త అయితే ఉండాలి. మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ప్లాన్లు అందరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. మీరు మౌనంగా చేసిన కష్టమే ఇప్పుడు మీకు భారీ విజయాన్ని దక్కించబోతోంది. కానీ జూన్ 1వ తేదీ నుండి కూడా వృషభ రాశి వారికి సాధారణంగా అయితే మాత్రం ఉండరు. మీ పేరు మారుమ్రోగుతుంది, మీ స్థాయి మారుతుంది, మీ జీవితం మారుతుంది. ఒక్క సంఘటన మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ టైం ఇక స్టార్ట్ అయింది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. మిమ్మల్ని ఆపడం ఇక ఎవ్వరి వల్ల కూడా కాదు అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదా వృషభ రాశి వారి గురించి. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. వృషభ రాశి వారు చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా కష్టపడే తత్వం అయితే ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా మంచి ఆత్మవిశ్వాసాన్ని అయితే కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట చాలా ఆసక్తి కలిగి ఉంటారు. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారిగా కూడా వీరు ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారము శుక్రవారము. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ వారు అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలు నామాలు కూడా వర్తిస్తాయి. చూసారు కదా, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.